ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కథ మీకు తెలుసా? అయితే ఇవాళ తెలుసుకోండి. మనం ఇవాళ మాట్లాడుకోబోయేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి. ఈ కథలో డ్రామా, పాలిటిక్స్, రైతుల త్యాగాలు, కొంచెం హాస్యం, ఇంకా అసంత విమర్శలు కూడా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, అమరావతి కథ ఏంటో తెలుసుకుందామా? 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విడిపోయింది. హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిపోయింది. మనకు కొత్త రాజధాని కావాల్సి వచ్చింది. అప్పుడు సీఎం అయిన చంద్రబాబు నాయుడు అమరావతి అని పేరు పెట్టి కృష్ణానది ఒడ్డున విజయవాడ, గుంటూరు మధ్య ఈ రాజధానిని ప్రతిపాదించారు. ఎందుకు అమరావతి అనే ప్రశ్న చాలా మందికి మెదిలే ఉంటుంది. ఇది చారిత్రకంగా శాతవాహనుల కాలంలో రాజధాని, బౌద్ధ కేంద్రం కూడా. ఇంకా పేరులోనే అమరత్వం ఉంది కదా, అందుకు కాబోలు. ఇంకా చంద్రబాబు ఆలోచన ఏంటి అంటే సింగపూర్ లాంటి అత్యాధునిక నగరం చేయాలని. 51% ఆకుపచ్చని ప్రదేశాలు, 10% నీటి వనరులతో స్మార్ట్ సిటీలు. అరే, ఇది సినిమా సెట్ కాదు, రాజధాని అని గుర్తుంచుకోండి. రాజధాని ప్రాంతాన్ని సిఫార్సు చేయమని కేంద్రం పురమాయించిన శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్రం 2014లో శివరామకృష్ణన్ కమిటీని నియమించింది, కొత్త రాజధాని ఎక్కడ పెట్టాలో చెప్పమని. ఈ కమిటీ ఏం చెప్పిందంటే ఒకే సూపర్ సిటీ అవసరం లేదు, అభివృద్ధిని అన్ని ప్రాంతాల్లో చేయండి. విశాఖపట్నం వంటి ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాన్ని రాజధానిగా చేయొచ్చని సూచించింది. కానీ చంద్రబాబు అబ్బే, నాకు అమరావతే కావాలి అన్నట్టు కమిటీ సలహాని పక్కన పెట్టారు. అయితే ఎందుకు ఇలా చేశారు? ఈ ప్రాంతం కేంద్రంగా ఉంది, రోడ్లు, రైల్వే, విమానాశ్రయం సౌకర్యాలు సమీపంలో ఉన్నాయి. అంతేకాదు ఈ భూములు సారవంతం, రైతులు స్వచ్ఛందంగా ఇస్తారని ఆయన నమ్మారు. కానీ ఇక్కడే మొదటి ట్విస్ట్ వచ్చింది. రైతులు ఇచ్చిన 33,000 ఎకరాలు సారవంతమైన డెల్టా భూములు. ఇది కాస్త రిస్కీ నిర్ణయం అని విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు ఎందుకు అమరావతిని ఎంచుకున్నారన్నది తెలుసుకుందాం. చంద్రబాబు విజన్ భారీగా ఉంది. అమరావతి సింగపూర్, జపాన్ సహాయంతో ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ డిజైన్ తో నిర్మితమవుతుందని ప్లాన్ వేశారు. 217 చదరపు కిలోమీటర్లలో 9 థీమ్ సిటీలు, 27 టౌన్షిప్లు. ఇది రాజధాని అని అనడం కంటే హాలీవుడ్ సినిమా సెట్ లాగా ఉంది కదా అని అనడం చాలా మేలు. ఆయన ఎంచుకున్న కారణాలు కూడా ఉన్నాయి. కృష్ణానది ఒడ్డు, విజయవాడ గుంటూరు మధ్య కనెక్టివిటీ, రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ తో భూమి సేకరణ సులభం. కానీ కొందరు ఏమని ఆరోపించారంటే ఇది కమ్మ సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చేందుకే అని. అయ్యో, ఇది రాజధాని కథ కాదు, రాజకీయ డ్రామా అని అనిపిస్తుంది ఇప్పటి నుండి. వెయిట్ అండ్ వాచ్ ఇంకా ఉంది. అయితే 2014 నుంచి 19లో ఎవరెవరు రాజధానిని అమరావతిగా యాక్సెప్ట్ చేశారు, సపోర్ట్ చేశారన్నది ఇప్పుడు తెలుసుకుందాం. 2014 నుండి 19 మధ్య అమరావతి ప్రాజెక్ట్ జోరుగా సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ 2015లో శంకుస్థాపన చేశారు. సింగపూర్, జపాన్ ప్రభుత్వాలు సాంకేతిక సహాయం అందించాయి. వరల్డ్ బ్యాంక్, ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ $500 మిలియన్ ఇస్తామన్నాయి. 29 గ్రామాల నుంచి 29,881 రైతులు 34,241 ఎకరాలు ఇచ్చారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పూర్తిగా సపోర్ట్ చేసింది. అప్పటి వైసీపీ నేత జగన్ కూడా మొదట్లో సమ్మతించారు. 10,000 కోట్ల రూపాయలతో రోడ్లు, భవనాలు, హైకోర్టు సెక్రటేరియట్ నిర్మాణం మొదలైంది. అమరావతి ఒక స్వప్న నగరంలా కనిపించింది. కానీ ఇది శాంతి కాలం ముందు వచ్చే తుఫాన్ లాంటిది అన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక ఏమైందో తెలుసుకుందాం. 2019లో వైసీపీ గెలిచి జగన్ సీఎం అయ్యారు. ఆయన వచ్చి రాగానే అమరావతికి బ్రేక్ వేశారు. ఒకే రాజధాని ఎందుకు, 3 రాజధానులు పెడదామన్నారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్, అమరావతి లెజిస్లేటివ్, కర్నూలు జ్యుడిషియల్. ఇది సౌత్ ఆఫ్రికా మోడల్ తరహాలో అని చెప్పుకొచ్చారు. కానీ రైతులు షాక్ అయ్యారు. మా భూములు ఇచ్చాం, ఇప్పుడు రాజధాని మారితే మమ్మల్ని రోడ్డును పడేస్తారా అని ఆందోళన చేశారు. 2020లో ఏపీ డీసెంట్రలైజేషన్ బిల్ పాస్ అయింది. కానీ హైకోర్టు 2022లో అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని ఆదేశించింది. జగన్ సర్కార్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. అక్కడ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. అరే, ఇది రాజధాని కథ కాదు, కోర్టు డ్రామా అని అనిపిస్తుంది కదా. ఇంకా ఉంది. ఇప్పుడు అమరావతి చుట్టూ నెలకొన్న వివాదాల గురించి మాట్లాడుకుందాం. అమరావతి చుట్టూ వివాదాలు లేకపోతే అది ఆశ్చర్యమే అవుతుంది. ఆ వివాదాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ల్యాండ్ పూలింగ్. రైతులు భూములు ఇచ్చారు, కానీ కొందరు మమ్మల్ని ఒప్పించి తీసుకున్నారని అంటున్నారు. 2 రియల్ ఎస్టేట్ ఆరోపణలు. టీడీపీ నేతలు రాజధాని ప్రకటనకు ముందే భూములు కొన్నారని, ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అని జగన్ ఆరోపించారు. ఇక 3 పర్యావరణ ఆందోళనలు. అమరావతి వరద ప్రభావిత ప్రాంతంలో ఉందని, భూగర్భ జలాలు అధికంగా ఉన్నాయని నిపుణులు హెచ్చరించారు. ఇక 4 ఆర్థిక సంక్షోభం. 1.5 లక్షల కోట్ల రూపాయల అంచనాతో
అమరావతి నిర్మాణం రాష్ట్రానికి భారమని జగన్ అన్నారు. ఇక 5 రైతుల నిరసనలు. 2019 నుండి 24 మధ్య 1600 రోజులకు పైగా రైతులు నిరసనలు చేశారు. పోలీసులు కేసులు కూడా పెట్టారు. ఇంకా కొన్ని కేసులు మిగిలే ఉన్నాయి. ఈ వివాదాలు చూస్తే అమరావతి రాజధాని కంటే సీరియల్ డ్రామా లాగా అనిపిస్తుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు వరల్డ్ క్లాస్ రాజధాని సాధ్యమేనా అన్న దాని గురించి మాట్లాడదాం. అమరావతిని వరల్డ్ క్లాస్ రాజధానిగా చేయడం సాధ్యమా? చంద్రబాబు 2024లో మళ్ళీ సీఎం అయ్యాక ఈ డ్రీమ్ ని రివైవ్ చేశారు. వరల్డ్ బ్యాంక్ $800 మిలియన్, హుడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు, కేంద్రం నుంచి 15,000 కోట్ల రూపాయలు వచ్చాయి. 2025 జనవరి ఫిబ్రవరిలో 45,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లను కూడా పిలిచారు. 3 ఏళ్లలో పూర్తి చేస్తామని సుప్రీంకోర్టుకు కూడా చెప్పారు. కానీ ఇంత డబ్బు ఖర్చు చేసి వరదల ప్రమాదం ఉన్న ప్రాంతంలో నిర్మాణం సవాలే. ఇది సాధ్యమే అయితే అమరావతి సింగపూర్ ని మించిపోతుంది. కానీ ఒకవేళ ఫెయిల్ అయితే అయ్యో రాష్ట్రం దివాలా తీస్తుంది. ఇప్పుడు కేంద్రం మనకి ప్రకటించిన సాయాలు, విభజనలో మనకి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అన్న దాని గురించి మాట్లాడదాం. కేంద్రం సాయం లేకుండా అమరావతి సాధ్యం కాదు. 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో హామీ ఇచ్చిన 2,500 కోట్ల రూపాయలు, 1,500 కోట్ల రూపాయలు వచ్చాయి. 2024 బడ్జెట్ లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందని చాలా మంది అంటూ ఉంటారు. హైదరాబాద్ ని తెలంగాణకు ఇచ్చేసి ఏపీకి ఆర్థిక సాయం, ప్రత్యేక హోదా హామీలు పూర్తిగా గాలి కొదిలేశారు. ఈ అన్యాయం వల్ల ఏపీ ఆర్థికంగా వెనుకబడిందని టీడీపీ జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్రం ఇంకా ఉదారంగా సాయం చేయాలని అందరి డిమాండ్. అమరావతి రాజధాని అంశంలో ఎవరి తప్పుంది? విమర్శలు ఎటువైపు ఉన్నాయి? ఎవరిని ఎక్కువ పెడుతున్నాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అమరావతి విషయంలో ఎవరి తప్పు? చంద్రబాబు శివరామకృష్ణన్ కమిటీని పట్టించుకోకుండా సారవంతమైన భూముల మీద రాజధాని పెట్టాలని నిర్ణయించారు. ఇది రిస్కీ మూవ్. జగన్ 3 రాజధానులతో గందరగోళం సృష్టించి రైతుల ఆశల మీద నీళ్లు చెల్లారు. కేంద్రం హామీలిచ్చి పూర్తిగా అమలు చేయలేదు. ఇది ముగ్గురి తప్పుల మిక్స్ అనుకోండి. ఒకరు రిస్క్ తీసుకున్నారు, ఒకరు రివర్స్ గేర్ వేశారు, మరొకరు డబ్బులు ఇవ్వడంలో జాప్యం చేశారు. హాస్యం ఏంటంటే అమరావతి ఇంకా కాగితం పైనే ఎక్కువగా కనిపిస్తుంది, కానీ రాజకీయ నాటకం మాత్రం ఏపీలో ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇక చివరగా నేను చెప్పొచ్చేది ఏంటంటే అమరావతి భవిష్యత్తు, ఆంధ్ర ప్రజల యొక్క భవిష్యత్తు. అమరావతి ఇప్పుడు మళ్ళీ జీవం పోసుకుంటుంది. 2024లో చంద్రబాబు తిరిగి సీఎం అయ్యాక 52,000 కోట్ల రూపాయలతో నిర్మాణం మొదలైంది. రైతులు ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ కల సాకారం అవ్వాలంటే రాజకీయ గొడవలు తగ్గి కేంద్ర రాష్ట్ర సమన్వయం కావాలి. అమరావతి నిజంగా అమర నగరం అవుతుందా లేక మరో రాజకీయ డ్రామా అవుతుందా? సమాధానం మన రాజకీయ నాయకుల చేతుల్లో ఉంది. మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి.